దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము, సొలొమోను రాసిన సామెతల గ్రంథము 23వ అధ్యాయము 27వ వాక్యము. వేష లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఈ రోజున మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, వేష లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. వేష అంటే ఏంటి? ఇప్పుడు భార్యాభర్త అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నా ఇల్లు, నా పొలము, నా స్థలము, నాకు సంబంధించినది, నాకు సంబంధించిన వస్తువు, నాకు సంబంధించినది, నాది అని ఈ లోక సంబంధంగా ఏదైతే నువ్వు దాని కొరకు కష్టపడి ఉంటావో, డబ్బు పెట్టింటావో, దేన్నో ఒకటి పెట్టి సంపాదించుకుంటావు, అది నీది. అయితే దేవుడు ఈ ఆస్తులు, అంతస్తులు, బంగారు, వీటిలో నాది అనేది ఎట్లా, నాకు సంబంధించినది అని ఎట్లా డివైడ్ చేసుకొని తీసుకుంటారో, ఎలా సంపాదించుకుంటారో, అలా మనుషులలో కూడా భార్యాభర్తల అనుబంధంలో నా మనిషి, భర్తకు భార్య, నా భార్య నా మనిషి, భార్యకు నా భర్త నాకు మాత్రమే, భార్య నాకు మాత్రమే అనుకునేటువంటిది. వాళ్ళు ఒకరికొకరు నాకు సంబంధించినది. అందుకే యేసయ్య అంటారు, నీ శరీరమును ఎలా ప్రేమించుకుంటావో అలాగ నీ సొంత భార్యను నువ్వు ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించాలి. నిన్ను ఎలా ప్రేమించుకుంటావో అలా భార్యను ప్రేమించాలి అని చెప్తాడు. అంటే అలాంటి అనుబంధము భార్యాభర్తలు, అలాగ ఉన్నటువంటి అనుబంధము అటువంటిదిగా నాకు మాత్రమే, నాది నాకు మాత్రమే అనే ఈ శరీర బంధం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నారు అంటే, భర్తకు మాత్రమే హక్కు, పర్మిషను, భర్తకు మాత్రమే భర్తతోనే ఉండాల్సినటువంటి ఆ యొక్క సహవాసము, ఆ సంతోషము, ఆ సహకారం అనేది భార్యతోనే ఉండాల్సిన ఆ సంతోషము, ఆ సహకారము, ఆ ప్రేమ, ఆ అనుబంధము ఇప్పుడు వేరే వ్యక్తితో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వేరే వ్యక్తితో అటువంటి అనుబంధాన్ని కలిగి, అటువంటి ఆ లోతుగా, అటువంటి ఆ ప్రేమ, అటువంటి శరీర సంబంధమైన సహవాసము ఆ యొక్క ఉంటే అది వేషతనము. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. వేష అంటే ఇంకోటి చెప్పాలంటే, శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు, శరీర సుఖం కోసము ఆరాటపడేవాళ్ళు, శరీరమును చూపించుకునే వాళ్ళు వేష. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. అయితే ఇటువంటి వాళ్ళ నోరే 22:14 సామెతలు 22:14 వేష నోరు లోతైన గొయ్యి అంటే వాళ్ళ నోరే లోతుగా తీసుకుపోతుందంట నీ జీవితాన్ని. గొయ్యిలాగా మొత్తం చీకటి ఉంటుంది, గొయ్యిలాగా లోపలికి తీసుకుపోతారంట. ఇరుకైన గుంట, పరస్త్రీ పరపురుషుడు ఇరుకైన గుంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇది కామన్ అంటున్నారు, ఇది మామూలే, అసలు ఇది ఏం కాదు, ఇది మరి నాకు ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను అంటున్నారు. కానీ దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా అలా ఉండకూడదని ముందే దేవుడు రాయించి పెట్టినాడు. ఇప్పుడు సంఘం అనేది ఆయన భార్య,
సంఘం అనేది ఆయన భార్య, సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘం అనేది ఆయన భార్య, ఆయనకు మాత్రమే సొంతం, ఆయనకే సంబంధించినదిగా ఉండాలి, ఆయననే పూజించేదిగా ఉండాలి, ఆయనతోనే సావాసంలో ఉండాలి, ఆయన లక్షణాలు కలిగి ఉండాలి, ఆయన కోసం ప్రయాసపడాలి, ఆయన కోసం త్యాగాలు చేయాలి. అటువంటి సంఘము, అటువంటి విశ్వాసి, అటువంటి క్రైస్తవుడు, అటువంటి యేసయ్య నమ్మిన పిల్లలు లోక సంబంధమైన, యాకోబు పత్రిక 4:4 కూడా ఒక మాట ఉంది, చూద్దాము. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహము చేసినప్పుడు, లోక స్నేహం కావాలనుకునే వాళ్ళు వ్యభిచారులు, వేశ్యలు, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. దేవునికి మాత్రమే చెందాల్సిన నీ మనస్సు, దేవునికి మాత్రమే ఇవ్వాల్సిన ఆ స్థానము, దేవుని కోసమే ప్రయాసపడాల్సిన నీవు, దేవుణ్ణి తలాంచాల్సిన నీ హృదయము, దేవుని యొక్క ఆలోచనలను కలగాల్సిన నీ ఆలోచనలు, ఊహలు అంతా కూడా లోక సంబంధమైనవి చేరినప్పుడు, నువ్వు ఒక వేశ్య, నువ్వు ఒక వ్యభిచారి, ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవునికి నువ్వు శత్రువు అవుతావని నువ్వు తెలుసుకోలేవా? దేవునికి శత్రువు అవ్వడానికే నువ్వు ఇంతగా నువ్వు రక్షణ బాప్తిజం తీసుకున్నావు. దేవుని ప్రేమలో ఉండాలని కదా, దేవుని ప్రేమతో సహవాసంలో ఎదగాలని కదా. వ్యభిచారి లోతైన గొయ్యే. ఈ శరీర సంబంధంగా కూడా నీ శరీరం, నీ దేహము దేవుని ఆలయం అంటే, నీ దేహమును కూడా దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి. నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నీ దేహము, నా ఇష్టం, నా దేహం, నా శరీరం, నేను ఎట్లయినా రంగులు పూసుకుంటా, ఎట్లయినా ఇది చేస్తాను, ఎట్లయినా వస్త్రధారణ వేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, పడుకుంటాను, నా ఇష్టము, నాకు ఆలోచన వచ్చింది నేను చేస్తా అంటే, నువ్వు ఒక యేసయ్యని నమ్మి బైబిల్ చదువుతున్న బిడ్డగా నువ్వు ఇలాగ చేస్తే నువ్వు ఆయనకు శత్రువు అవుతావు. నువ్వు ఒక వేశ్య. ఇప్పుడు ఒక్కరిని అట్లా అయిపోయిన వాళ్ళు ఒక్కరుగా ఉండరు, వాళ్ళు అనేక మందిని లాక్కుంటారు. అనేక మందిని లాక్కొని అదే రకంగా వాళ్ళ యొక్క బోధలు, అదే రకంగా వాళ్ళను కూడా మార్చేసి వాళ్ళంతా ఒక గుంపుగా తయారవుతారు. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా యెజబేలును నువ్వు ఉండనిస్తున్నావు, బిలాము బోధలు ఉన్నాయి, నికోలాయితుల క్రియలు ఉన్నాయి. చూడండి, ఇటువంటి రీతిలో వేశ్య, లోతైన గొయ్యి. లోకం అనేటువంటి దాంట్లోకి పోతే నువ్వు వ్యభిచారిగా, వేశ్యగా మారిపోతావు. అది లోతైన గొయ్యిగా తీసుకుపోతుంది, పైకి రావడం కష్టము. అందుకే లోక స్నేహముతో ఉండక దేవునితో ఉండటం నేర్చుకోవాలి. దేవుని వాక్యమునకు మొదటి స్థానం, దేవునికే మొదటి స్థానం, దేవుని కోసం ప్రయాసపడడం, దేవుని వాక్యం పదే చదవాలి. సమయం ఉన్నప్పుడల్లా చదవాలి, సమయం ఉన్నప్పుడల్లా దేవునితో మాట్లాడుతుండాలి, చేసిన వాటిని గురించి దేవునికి చెప్తూ ఉండాలి, ప్రతి విషయాలను పంచుకుంటూ రావాలి. శరీరంతో చేసిన పాపము ఒక్కరికే చెందాల్సిన నీ శరీరము వేరే వాళ్ళకి నువ్వు అనుమతించకూడదు. ఆ శరీరము కూడా దేవుడు దేహాన్ని కూడా శుద్ధిగా, పరిశుద్ధిగా ఉంచుకోమంటున్నాడు. నీ భర్తకు మాత్రమే అనుమతించమంటున్నాడు, నీ భార్యకు మాత్రమే అనుమతించమంటున్నాడు. అదేవిధంగా సంఘంగా ఉన్న నువ్వు, ఒక సహవాసంలో ఉన్న నువ్వు, ఒక దేవుని యొక్క బోధలో, ఒక సమాజముగా కూడుకునే గుంపులో ఉన్న నువ్వు దేవునికి మాత్రమే నీ హృదయంలో చోటు ఇవ్వాలి, దేవుని యొక్క ఆలోచనలకు చోటు ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యమునకు చోటు ఇవ్వాలి, దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి. లోకము, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక వ్యవహారాలు, లోక సంబంధమైన దేనికి కూడా లోకముతో నువ్వు వైరంగా ఉండాలి. లోక స్నేహమును నువ్వు కోరుకోకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధురాలిగా, పరిశుద్ధమైన కన్యకగా నువ్వు ఉంటావు. పరిశుద్ధమైన కన్యక మాత్రమే ఎత్తబడుతుంది, దేవుని భార్యగా ఉంటుంది.
కనుక ఈ రక్షణ బాప్తిసం పొందుకొని వాక్యం వింటూ సంఘంలో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండడం దేనికని? ఎత్తబడే సంఘంలో ఉండాలని. దేవుని యొక్క దేవుడు వచ్చి పిలిస్తే ఎత్తబడే సంఘంలో నువ్వు కూడా వెళ్ళాలనే కదా ఈ ప్రయాస. కనుక జాగ్రత్త కలిగి క్రియలలో ఎలాంటి క్రియలు కలిగి ఉన్నారు? వేషక్రియల, విచారి క్రియల, పరిశుద్ధమైన క్రియల, ఈ దేవుడు ఉండేటువంటి స్థలంగా దేవుని క్రియలతో నువ్వు ఉన్నావా? పరీక్షించుకొని దేవుని కొరకే బ్రతికే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు మీరు పరిశుద్ధతను కోరుకుంటూ పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ పరిశుద్ధులుగా ఉండడానికి సిద్ధపడండి. దేవుడు మీ హృదయంలో ఈ వాక్యాన్ని నాటి ఫలింపజేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు తండ్రి. విన్నవారిని దీవించండి, వాక్య ప్రకారమైన బ్రతుకులు దయచేయండి అయ్యా. లోక సంబంధమైన స్నేహాలు, వ్యభిచారము, వేషతనం తీసేయండి ప్రభా. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు ప్రభా. వాక్యమునకు లోబడి నీకు నమ్మకంగా పరిశుద్ధమైన బ్రతుకులు బ్రతుకుతూ ఎత్తబడే సంఘంలో ఉండనట్లు రాకడకు సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.